ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఐగుప్తు రాజ్యములోనికి వెళ్ళొద్దు, ఐగుప్తులోనికి వెళ్ళొద్దు, ఐగుప్తు అలవాట్లోనికి నువ్వు వెళ్ళొద్దు, ఐగుప్తు ఆలోచన నువ్వు ఆలోచించొద్దు, ఐగుప్తుల వలె నువ్వు బ్రతకొద్దు. ఐగుప్తు దేశము అనగా లోకము, లోకము అనగా నానా రకాలైన మనుషుల మనిషి బతుకుతున్న నీవు వాళ్ళ యొక్క మనస్తత్వాలు కలిగి జీవించకుండా వారికి నీవు వేరైన జీవితం కలిగి జీవిస్తూ నీ పరిశుద్ధతని నీ నీతిని కాపాడుకుంటూ నువ్వు బ్రతికినంత కాలము నేను చెప్పు దేశములో నువ్వు నివసిస్తూ ఉండవు. నేను చెప్పు దేశములో నివసిస్తూ ఈ దేశములో నువ్వు పరవాసివై ఉండవు. ఈ రెండు విధాలుగా దేవుడు మాట్లాడిన ఈ రెండు విధాలలో దేవునికి అనుకూలంగా బ్రతుకుతుంటే ఆయన అంటాడు, నేను నిన్ను దీవించడానికి ఇష్టపడతాను. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దేవుడు పెట్టారా, లోకస్తులు కావాలి, ఆత్మీయత కావాలి. ఈరోజు మన చేతుల్లో లోకస్తులు బాధపడడం మనం ఎంత మాత్రం కూడా సహించలేము, ఇష్టపడము. వాడు బాధపడకూడదు అన్న ఆలోచన కలిగి దేవుడినైనా కొంచెం దూరం చేసుకుంటాడు, కానీ మనకు నచ్చిన మనుషుని మటుకు దూరం చేసుకోవడానికి మనం ఎన్నడూ కూడా ఇష్టపడం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఒక కఠినమైన పదాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. క్రైస్తత్వాన్ని నిజంగా నేను కాపాడుకోవాలంటే లోకములో కొన్ని వ్యతిరేకతను మనం ఎదుర్కోక తప్పదు. క్రైస్తత్వాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలంటే చాలా వ్యతిరేకత నీ చేతిలో వస్తాయి, కొన్ని ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. ఎందుకు? నీ ఆత్మీయ జీవితాన్ని చెడపడానికి ఎవరి ద్వారానో అపవాది ప్రేరేపించడానికి ఇష్టపడి నయనో భయానో నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని చెడపడానికి రకరకాల ప్రయోగాలు నీ చేతులు జరుగుతాయి. వీటన్నిటిని నువ్వు గమనించి వాటికి దూరంగా ఉండేటప్పుడు నీ మీద కొన్ని అవరోధాలు, కొన్ని మాటలు కూడా పడతాయి. ఎందుకని? ఈయన వేత భక్తిపరుడు, ఈమె చాలా భక్తిపరురాలు అన్నట్టుగా అనేక రకాలైన మాటలు మాట్లాడడానికి వాడు ఇష్టపడతారు. వాళ్ళ ప్రమేయం కాదు, అది వారిలో ఉన్న అపవాది క్రియ. కాబట్టి ఈ లోకములో నువ్వు పరవాసిగా ఉండు. ఈ లోకము నీది కాదని ఎరిగి, ఈ లోకస్తులు నీ వారు కాదు, ఆత్మీయులే నీ వారై ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ఆత్మని చల్లార్చకుండా నీతో సమానంగా బ్రతకడానికి, నీతో సహవాసం చేయడానికి ఇష్టపడే వారి నీ వారై ఉండడానికి నువ్వు ఇష్టపడాలి. లోకము నీకు అవసరమే, లోకస్తులు నీకు అవసరమే. ఎందుకు అంటే లోకములో పడి తిరుగుతున్న వారిని దేవునికి అప్పగించడానికి వారు నీకు అవసరమైనారు, కానీ నీవు వారి తట్టు తిరగకూడదు, వారు నీ తట్టు తిరిగేవాడిగా ఉండాలి. అప్పుడే బహుగా నువ్వు దీవించబడ్డానికి దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ, దేవునికి ఉద్దేశానుసారం ఏంటి అని నేను గమనించగలిగితే, నేను చూపించే దేశంలో నువ్వు నివసించము, ఈ దేశంలో నువ్వు పరవాసిగా ఉండవు. ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు మలినము నీకు అంటకుండా ఉన్నట్లు నేను చూపించే దేశంలో నువ్వు నివసించు. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన జీవితం కలిగి ప్రతిఫలము నా యొద్ద పొందడానికి నువ్వు ఇష్టపడవు. లోకములో ఉన్న వాటిని ఆస్వాదించడానికి ఎప్పుడైతే ఇష్టపడతావో నీవు కూడా లోకమలిన వంటి లోకస్తులుగా మారుతావు. కాబట్టి ఐగుప్తులోనికి నువ్వు వెళ్ళొద్దు, ఐగుప్తు ఆలోచించొద్దు, ఐగుప్తు మనుషుల యొక్క మనస్తత్వాన్ని కలిగి నువ్వు జీవించడానికి ఇష్టపడవద్దు. ప్రేమటి పడ్డారా, ఐగుప్తులు నివసిస్తున్న మన పితరులను ఇజ్రాయేలు ప్రజలు 420 సంవత్సరాలు అక్కడ బ్రతికితే విడుదల లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషము లేదు, తృప్తికరమైన జీవితం వాళ్ళ బ్రతుకులో లేదు. అప్పుడు వాళ్ళు విడుదల కోరుకున్నారు, వారు విమోచన కోరుకున్నారు. ప్రేమని వల్ల ఇక్కడి నుంచి నేను విడిపించబడండి, నాకు సహాయం ఎవరు అని ఆలోచించినప్పుడు దేవుడు తప్పక నన్ను విడిపించేవాడు. ఈ లోక బంధకాల నుంచి విడిపించడానికి ఏ మానవుడు నాకు సహాయం చేయాలని కోరుకున్న వాళ్ళు దేవుని వైపు చూసి మొరపెట్టడం ప్రారంభించారు. మొర విన్న దేవుడు వాడికి విడుదల కలుగు చేశాడు. విడుదల కలుగు చేసిన దినం నుంచి కూడా
వాళ్ళు నెమ్మదిగా బ్రతకడానికి దేవుడు కృప చూపించాడు. గమనించగలిగితే విడుదల కోరుకున్న ప్రతి వ్యక్తి కూడా నెమ్మదిగా బ్రతుకుతున్న ఆ బ్రతుకుని మరలా చెరుపుకోవడానికి మన పితరులు ఇష్టపడ్డారు. కాబట్టి దేవుని కనికరం వాడి మీద ఉంది. కాబట్టి తిరిగి నా దగ్గరికి నువ్వు వస్తే నిన్ను విడిపించి గొప్ప చేసి బహుగా దీవించడానికి నేను ఇష్టపడతాను. కాబట్టి తిరిగి మరలా ఐగుప్తు వైపు నువ్వు చూడొచ్చు. చిన్న విషయం, ఐగుప్తు రాజ్యం నుంచి విడిపించబడిన తర్వాత వారు క్షేమంగా ఆనందంగా దాటి వస్తూ ఉన్నారు. దాటి వస్తున్న కాలంలో వాళ్ళ ఆత్మీయ జీవితం ఎలాగుందో, వాళ్ళ ఆనందము దేని ద్వారా ఆనందిస్తున్నారో గమనించడానికి ఎదురుగా ఎర్ర సముద్రాన్ని నిలిపాడు దేవుడు. ఎర్ర సముద్రం నిలిపిన తర్వాత వాళ్ళ ఆలోచన మారింది. విడిపించిన దేవుడు ఏమయ్యాడు అన్నట్టుగా వాళ్ళ జీవితాల్లో ఒక ఆవేదనకి, ఒక భయాందోళనకు గురయ్యాయి. ప్రేమని వల్లరా అక్కడ జరిగించిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు మీరు మరిచిపోయారు. దేవుడు మాతో ఉన్నాడు కాబట్టి మాకు ఈ ఇన్ని సంవత్సరాల యొక్క బానిస బ్రతుకు విడిపించబడింది అన్న ఆలోచన కంటే కూడా ఆ కొద్ది దినాల్లోనే దేవుడి మీద విసుక్కోవడము, దైవ సేవకుని సనుక్కోవడము రకరకాలుగా జరిగితే ప్రేమని వల్ల అక్కడ కూడా దేవుని కనికరాన్ని చూపించి భయంకరమైన విపత్తు నుంచి తప్పించి మార్గములో తోడై ఉన్న దేవుడు ఎర్ర సముద్రం మధ్యలో మార్గాన్ని చేసి ఆరిన నేల వారికి కనిపించేట్లు చేసి ఆరిన నేలన వారిని నడిపించాడు దేవాది దేవుడు. ఎంత గొప్ప కార్యం జరిగింది అంటే వారు కోరుకున్న విధంగా దేవుడు వాళ్ళకి విమోచన, విముక్తి, విడుదల కలుగు చేశాడు. అయినప్పటికీ కోరుకున్న దేవుడు వాడు ముందు నడిచినంత కాలము నెమ్మదిగాను సమాధానంగా నడవడానికి దేవుడు కృప చూపిస్తూ ఆయన ప్రత్యేకించి మాట్లాడాడు. నేను మిమ్మల్ని విడిచిపెట్టను, మీ ముందు నేను మార్గమే నిలుస్తాను, నన్ను అనుసరించండి అని చెప్పినా కూడా కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న సమస్యలు కలిగినప్పుడు మేము అక్కడున్నప్పుడు ఇలాగ తిన్నాము, అలాగ తిన్నాము, అట్లున్నాము, ఇట్లున్నాము అని దైవ సేవకుడి మీద విసుక్కోవడం ప్రారంభించేవాళ్ళు. అంటే దేవుడు ఇక్కడ అంటాడు, మీ పితరులో నా గొప్ప కార్యములు చూసి కూడా మరలా మేము అక్కడికి వెళితేనే బాగుండు, అక్కడికి వెళితే బాగుండు అన్న ఆలోచన వాళ్ళ హృదయాల్లో పుట్టింది. కాబట్టి నా యొక్క భక్తుడైన ఆయన కుమారుడిని ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు, సహోదరుడా, నా కుమారుడా, మీ పితరుల మనసుల వలె మీ మనసులో మారి ఐగుప్తు యొక్క వైపు తిరగకుండా ఉన్నట్లు నీవు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు అంటే తిరిగి అక్కడికి వెళ్ళబడలేదు. నీవు లోకములో సంచరిస్తున్నప్పుడు పరమగీతంలో ఒక మాట్లాడుతుంది, నేను వస్త్రమును విప్పివేస్తుని నేను మరలా ధరించుకొననేలా, నా పాదములు కడుగుకుంటుని మరలా వాటిని మురికి చేసుకొననేలా, తలుపు సందులో నా ప్రియుడు తలుపు తట్టుతూ ఉండగా నా చేతుల నుంచి జటామాంసి ప్రవహిస్తూ ఉండగా ఆయన మీద చేరుకొని నా తలుపు తీనంతలో గడియ తీరింట్లో ఆయన పారిపోయాను. జాగ్రత్తగా వింటి మాట. ఐగుప్తులోనికి అనగా లోకములో ఉన్న వాటి కొరకు, లోకములో ఉన్న విషయాల కొరకు నువ్వు పరిగెత్తకపోయినా నీ మనసు పరిగెత్తే చాలు, నీ మనసు తెడితే నీ దేహము చెడుతుంది. చేతులు జోడిస్తుందా? నీ మనసు తెలి మనస్తత్వము నీ బ్రతుకులో వండుకున్నట్టు ఐగుప్తులోనికి నువ్వు వెళ్ళకూడదు అంటాడు. ఐగుప్తునగా లోకములో ఉన్న విషయాలలో నీ మనసు పరిగెత్తకుండా ఉన్నట్లు నీ మనసును జాగ్రత్తగా కాపాడుకుంటే ఏమిటి లోక విషయాలకు నువ్వు వెళ్లకుండా నిన్ను కాపాడగలిగిన కృప నీకు కలుగు చేస్తాడు. ఇది ఐగుప్తు లాంటి దేశము. ఈ ఐగుప్తులో బ్రతుకుతున్నావు. ఈ ఐగుప్తు మలినమును అంటకుండా నేను పరవాసిగా ఉండడానికి ఇష్టపడాలి. నేను లోకస్తుని కాదు, ఇవన్నీ నేను సంపాదించుకొని సమకూర్చుకోవడానికి. ఈ లోకము కాదు నాది, నేను యాత్రికుడనో బాటసారినని భక్తుడు వస్తాడు. నువ్వు యాత్రా జీవితంలో ఉన్నావు. ఎప్పుడు నీ గమ్యమో, ఎప్పుడు దేవుని రాజ్యాన్ని చేరుకుంటావో తెలియదు. కాబట్టి
ఈ లోకము నాది కాదన్న ఆలోచన కలిగి లోక విషయాలలో నువ్వు పాలుపంపులు పొందకుండా దేవునికి నమ్మకంగా బ్రతకడానికి ఎప్పుడైతే ఇష్టపడతావో, ఈ లోకములో జీవించినంత కాలం తగు మాత్రమే జీవితాన్ని నీకు ప్రసాదించి నెమ్మది సమాధానంతో బ్రతికిస్తూ యుగ యుగములు దేవుడితో నివసించే కృప దేవుడు మనకు కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఎలాంటి జీవితం కలిగి ఉన్నావో ఆలోచించాలి. నిద్రలేసి తిని తాగి సుఖించడానికి ఆలోచిస్తున్నావా? లేదా నేను నా దేవునికి నమ్మకంగా బ్రతకాలి, నా నీతిని నేను కాపాడుకోవాలి, నా పరిశుద్ధతని నేను కాపాడుకుంటాను, నా దేవునికి ఉద్దేశానుసారంగా బ్రతకాలి అన్న ఆలోచనతో బ్రతుకుతున్నావా? ఏ ఆలోచన కలిగి ఉన్నావో తెలియదు, కానీ ఈ ఉదయకాల సమయంలో ఈ దినాన్ని నీకు ఇచ్చి ఈ దినమని దేవుని సన్నిధిలోకి నడిపించుకొని ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కారణం ఏంటి తెలుసా? నీ మనసు మారి మలిన పడకుండా ఉండినట్లు నీ మనసు మారి నూతన పరచబడుతూ బలమైన ఆత్మతో నింపడానికి ఈ దినాన్ని దేవుడు నీకు ఇచ్చాడని ఆలోచించగలగాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో, అయ్యా ఈ దినమని నేను ఎలాగ నెమ్మదిగా బ్రతకాలో నాకు సహాయం చేయమని ఆయన సహాయాన్ని కోరుకోవడానికి నువ్వు ఎక్కడికి వచ్చామని గుర్తెరగాలి. ఏదో వచ్చామని కొంచెంసేపు దేవుని సన్నిధి గడిపాము, వెళ్ళిపోయాము అనుకోవడం కాదు, కానీ దేవుని సహాయాన్ని కొనుక్కోవడానికి నువ్వు రావాలి. దేవుని సహాయం చేయడానికి ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడాలి. ఈ రెండు నీ చేతులు కలిగినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు ఐగుప్తు దేశంలో విడిపించబడ్డవారు దేవునితో నడుస్తున్నారు, నెమ్మదిగా సమాధానంగా సంతోషంగా బ్రతుకుతున్నారు. అక్కడ జరుగుతున్న అద్భుత కార్యం ఏంటి తెలుసా? చిన్నతనంలో వేసుకున్నారు, ఐగుప్తులో బట్టలు వేసుకొని నడిచారు. వాళ్ళ దగ్గర బట్టలంగళ్ళు లేవు, కుట్టడానికి టైలరు లేడు, ఏమిటి, కానీ వాళ్ళు వేసుకున్న బట్టలు చిరిగిపోలేదంట. ఎన్ని రోజులు గమనిస్తే 40 సంవత్సరాల్లో వాళ్ళు వేసుకున్న బట్టలు చిరిగిపోలేదట. చిరిగిపోలేదు, బాగుంది. చిన్న బట్టలు వేసుకున్న ఆ బట్టలు వాళ్ళు ఎదుగుతున్న కొలది వాళ్ళ చొక్కాలు కూడా పొడుగవుతూ వచ్చాయట. ఎంత గమ్మత్తైన జీవితము! నమ్మగలిగితే గొప్ప కార్యం దేవుడు మన చేతులు చేస్తే దేవుడు. ఏమండి, వాళ్ళ కాలి చెప్పులు అరిగిపోలేదట. ఈరోజు చెప్పులు కొనుక్కుంటే ఒక నెల తిరగకముందే తెగిపోతున్నాయి, అరిగిపోతున్నాయి, గందరగోళం అయిపోతుంది. 40 సంవత్సరాలు వీళ్ళు కాలికి వేసుకున్న చెప్పులు అరిగిపోలేదట. రాశాడు, నా మాట కాదు, ఉందనా? అంటే ఎంత గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడతాను బిడ్డల చేతుల్లో. కాలుకి వేసుకున్న చెప్పు అరిగిపోలేదు, వేసుకున్న బట్టలు మాసిపోలేదు, చెరిగిపోలేదు. వాడు నడిచినంత కాలంలో కూడా నిజంగా కూడా ఈరోజు అబ్బా ఏంటబ్బా అబ్బా ఏందబ్బా ఈ సెగ, ఏందబ్బా ఈ ఎండ అనుకుంటున్నా. మనకు సరైన గుడారము లేదు, 40 సంవత్సరాలు సరైన ఇల్లు లేదు వాళ్ళకి. ఎక్కడ బ్రతికారు తెలుసా? దేవుని చేతి నీళ్ళలో బ్రతికారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన పగలు మేఘస్తంభమై నిలిచేవాడట. ఈ రోజే కాదండి, ఆ రోజే ఏసీల్లో బతికారు మనోళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మేఘం అంటే అర్థం ఏంటి? మంచు కొండ నిలబడితే ఇక మంచు కొండ కింద ఉంటే ఇక చల్లదనమే కాక వెచ్చదనమాట. ఆ మంచు కొండ కింద ఉన్నారు కాబట్టి చెమట పట్టకుండా, చొక్కాలు వాసిపోకుండా ఉన్నాయి వాళ్ళ జీవితాల్లో. పగలు మేఘస్తంభం వెళ్ళిస్తే ఆ మేఘం కింద నడిచిపోతూ ఉండేవాళ్ళు చల్లగా. అంటే ఆయన కోరుకున్న వాడికి ఎల్లవేళలా నెమ్మదినిచ్చే దేవుడు నా యేసయ్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది గమనించగలిగితే వినడానికి బాగుంది సార్, మాకు లేది అనొచ్చేమో. నీ మనసు మారి నూతన పరచబడితే అంతకు మించిన గొప్ప కార్యం నీ చేతులను దేవుడు చేయడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుసారి బైబిల్లో ఉన్నది మీరు చెప్తా ఉన్నారు, మేము వింటా ఉన్నాము. ఏదో లోకంలో ఒక పదం ఉంది కదా, ఆలకించేవంటి పంది కూడా పురాణం చెప్తుంది అన్నట్టు మీ మాటలో అన్నట్టుగా ఉంటే కొంతమంది పనికి మాలిన క్రైస్తవుల మాటలో కాదు. ఆయన చెప్పిన మాట నెరవేర్చగలిగిన వాడి కానీ తప్పించుకొని తిరిగేవాడు కాదు నా యేసయ్య. దేవుని స్తోత్రం. ఆడి తప్పేవాడు కాదు నా యేసయ్య.
ఎందుకు నీ నా జీవితంలో నూతన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, ఆనందాన్ని అనుభవించలేకున్నామంటే లోకాన్ని ప్రేమిస్తున్నావు, దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. అక్కడ అంటాడు భక్తుడు, దెయ్యపు బలలోనిదేనో దేవుని బలలోనిదే, రెండు తింటున్నావు. లోకము అపేక్షిస్తున్నావు, దేవుని మాటలు అపేక్షిస్తున్నావు. కాబట్టి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క సంతోషము, దేవుని యొక్క సమృద్ధి కావాలంటే లోకములో వేరుపాటు కలిగి ఉండడానికి ఇష్టపడు. లోకస్తుల వల్ల బ్రతకడానికి ఇష్టపడబాకు. ప్రేమను వల్ల ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావో ఆలోచించగలగాలి. ఈరోజు మన క్రైస్తవులు ఏదైనా కార్యకలాపాలను చూస్తే గుండెలు ద్రవిస్తాయి. వీళ్ళు క్రైస్తవుడైనా లోకస్తులా? లోకస్తులకు మించిన వస్త్రధారణ మన క్రైస్తవుల్లో ఉంది. ఈరోజు లోకస్తులకు మించిన వస్త్రధారణ. ఆది దంపతులైన హవ్వ, ఆదాములు దిగంబరులుగా ఉన్నారు మనకు తెలిసి. ఎలాగా అంటే మహిమ శరీరము దాల్చుకున్న వాళ్ళు దిగంబరులై ఉన్నారు. ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించారో వాళ్ళకు ఉండబడ్డ ఆ మహిమ శరీరము విడిచిపోయింది. అప్పుడు నిజమైన దేహం మీద దిగంబరులై నిలిస్తే అలాగ దేవుడు అని త్రోసివేయలేదు. అన్నాయి. వాళ్ళకి చర్మపు చొక్కాయలు గుర్తించి వాళ్ళకు తొడిగి లోకంలో పంపించాడు. దేవుని స్తోత్రం. ఉంది నాయన అక్కడ. అంటే అర్ధనగ్నంగా మనం పంపించాడా? ఈరోజు మన బిడ్డలకి అలాంటి పనికిమాలిన మనస్తత్వాలు నేర్పిస్తున్నాం. ఎందుకని? ఐగుప్తు వైపు చూస్తున్నాం, లోక వైపు చూస్తున్నాం, లోకస్తుల యొక్క పిల్లల వైపు చూసి మా పిల్లలు కూడా అలాగే ఉండాలి అన్న ఆలోచన. మేమైతే వయసు అయిపోయింది, మేము అట్లాగే చేసుకోలేకున్నాం కాబట్టి మా పిల్లల వైపు చూసి వాళ్ళకి తయారు చేసి మేము ఇలాగుండాలి అనుకుంటున్నాం. ఇలాంటి మనస్తత్వం కలిగి ఉన్న మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించలేము. ఇటీవల కాలంలో ఒక మీటింగు పాలిలో జరిగితే మనకు బంధువులే చిన్న పిల్లలు, వాళ్ళకి ఈ పక్క ఏమి లేకుండా ఒరిగేసి ఈ పక్క రెండు నామాలు పెట్టేసి, అంటే కారణం ఏంటంటే వీడు క్రైస్తవుడే, వీడు ప్రేమించే దేన్ని అంటే దేవుని మాటనో దేవుని రాజ్యాన్ని కాదు. వీడు బ్రతకడానికి క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాడుగా. క్రియలు యావత్తు ఐగుప్తు క్రియలే. దేవుడు అంటాడు, నీవు నెమ్మదిగాను సమాధానంగాను సంతోషంగాను బ్రతకాలంటే నన్ను చూసి నువ్వు అడుగు ముందుకు వేయడానికి ఇష్టపడితే నీ ప్రతి అడుగు ఆశీర్వాదకరంగా మారుస్తాను. దేవుని స్తోత్రం. ప్రియదేవుని బిడ్డలు, ఏ స్థితికి అనుకున్నావు ఈరోజు ఆలోచించగలగాలి. ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావు? అది ఇస్సాకు దేవుని మాటకు లోబడి ఆ దినమున పొలము విత్తే విస్తారమైన ఆశీర్వాదాన్ని అనుభవించండి. ఎక్కడ అంటే దేవుడు ఎక్కడైతే చూపించాడు అక్కడే నిలబడ్డాడు, అక్కడే కష్టపడ్డాడు. కష్టానికి దిగిన ఫలితాన్ని దేవుడు తన జీవితంలో కలుగు చేశాడు. ఈరోజు దేవుని కొరకు కాస్త నువ్వు కష్టపడితే ఆ కష్టాన్ని వ్యర్థంగా పాలించేవాడు కాదు. ఆ కష్టానికి మించిన ఫలితాన్ని నా దేవుడు నీ కుటుంబానికి ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. ఏదో వచ్చామమ్మా, రెండు మాటలు విన్నామా, విడిచిపెట్టామా కాదు. ఆ మాటలు నీ హృదయంలో దాచుకొని ఆ మాట ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే బ్రతకడానికి ఇష్టపడతావో నా కుటుంబాలు దీవించబడడానికి దేవుడు హస్తాలు చాపుతాడు. కానీ ఈ రెండు మాటలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను చూపించు దేశంలో నీవు నివసించము, ఈ దేశంలో నువ్వు పరవాసమై ఉండవు. దేవుని స్తోత్రం. నేను చూపించే దేశంలో నువ్వు నివసించు, నేను చూపించే దేశంలో నువ్వు నివసిస్తూ ఈ దేశంలో పరవాసిగా ఉంటావు. నీ ఆత్మీయతలో జాగ్రత్తగా కాపాడుకుంటూ, నీ ఆత్మీయతలో బలపరచబడుతూ, దేవుని మందిరంలో నిలబడుతూ, ఆత్మీయతను కాపాడుకుంటూ బ్రతుకుతూ లోకములో పరవాసిగా ఉంటావు. లోకములో ఉన్న వాటిని ఆస్వాదించక ఈ లోకము నాది కాదు, ఈ లోక సుఖభోగము నాది కాదు, శాశ్వతమైన సుఖభోగము నా యొక్క దేవుని సన్నిధిలో ఉంది, ఒకరోజు నేను అనుభవించడానికి వెళుతున్నాను అన్న ఆలోచన కలిగి నీ యాత్రా జీవితాన్ని సుఖాంతం చేసుకోవడానికి
ఇష్టపడాలి. కాబట్టి దేవుడు అంటాడు, ఈ లోకంలో పరవాస్యమని, యాత్రా జీవితం అని నువ్వు గుర్తిరిగితే ఈ లోకంలో భారంగా బ్రతకడానికి ఇష్టపడం. ఈ లోకంలో ఏదైనా సమకూర్చుకున్నావు, నీ కొరకు దాచిపెట్టుకున్నావంటే నీ మనసు ఎక్కడ ఉంటుంది ఒకసారి ఆలోచించు. నీ మనసు ఎక్కడ ఉంటుంది? ఈ చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఏదైతే ఈ లోకంలో దాచావో నీ మనసు అక్కడ ఉంటుంది, దేవుని సన్నిధిలో ఉండదు, దేవుని మాట మీద ఉండదు. కాబట్టి దాచినది ఏదైనా ఉంటే అది దేవుని సన్నిధిలో ఉండాలి, కానీ లోకంలో కాదు. ఈ లోకంలో ఏదైతే దాచావో నీ మనసు అక్కడే ఉంటుంది, దేవుని మాట మీద ఉండదు. దేవుని మాట వినడానికి నీ మనసు ఆశించదు. ఎక్కడైతే పెట్టావో దాని మీద ఉంటుంది, నువ్వు ఇక్కడ కూర్చున్నా దాని మీదే ఉంటుంది. కానీ అంటాడు అక్కడ, నేను చూపించే దేశంలో నువ్వు నివసించము, ఈ దేశమందు నువ్వు పరవాసిపోయిండు. ఈ రెండు మాటలు లోకముల యాత్రికుడని, దేవుని సన్నిధి నాకు ముఖ్యమని, దేవుని మాట ద్వారా నేను బలపరచబడాలన్న ఆలోచన కలిగి లోకములోకి వెళ్ళినప్పుడు లోకమలినం అంటకుండా, లోకం వైపు చూసినా, లోకములను ఆలోచన ప్రకారం బ్రతకకుండా పరవాసి జీవితము, నాకు ఈ లోకము శాశ్వతం కాదు, ఈ లోకంలో ఉన్న వాటిని వల్ల నేను మలిన పడకూడదు అన్న మనసులో కలిగి దేవునికి నమ్మకంగా ఉండడానికి ఇష్టపడితే ఈ లోకంలో జీవించినంత కాలము నీవే కాదు కానీ నీ బిడ్డలో భిక్షమెత్తుకునే వారిగా ఉండనివ్వక దేవుని ఆశీర్వాదం అనుభవించే కృప దేవుడు నీకు నాకు కలుగు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. కడుపుద్దమ్మా. స్తుతికి కారణభూతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నిన్న నేను ఏకరీతిగా ఉన్న ప్రియుడా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని మాకు ప్రసాదించి ఈ దినమున మేము నెమ్మదిగాను సమాధానంగాను సంతోషంగా బ్రతుకున్నట్లు కృప చూపించిన కృపామయుడా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము బ్రతికినంత కాలం ఈ లోకములో అయ్యా యాత్రికులమని, ఈ లోకం మలినమంటుకున్న బ్రతుకుతూ మీ మందిరములో నివసిస్తూ మీ మాటకు లోబడుతూ ఈ లోకములో మలిన పడకుండా ప్రభా, ఐగుప్తు లాంటి ఇబ్బంది కొలుములోనే చిక్కుకోకుండా పడినట్లు విడిపించబడ్డ మేము, విడుదల పొందిన మేము, నెమ్మదిగా బ్రతుకుతున్న మా జీవితాలు ఇంకనో నెమ్మదిగా పొందినట్లు మీ వైపు చూస్తూ అడుగు ముందుకు వెనుడు కృప చూపించమని. ఈ లోకంలో బ్రతుకుతున్నాం మేమంతా కూడా ఈ లోక శాశ్వతమైన నివాసులం కాదని, మా రాజ్యము నిత్య రాజ్యము మా తండ్రి రాజ్యం అని ఆలోచిస్తూ ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు లోక ఆలోచనలు ఆశలు మమ్మల్ని పట్టి కబడించకుండా ఉండనట్లు మా మనసు మారి నూతన పరచబడినట్టు కృప చూపించి, మా మనసులు దొంగిలించబడకుండా ప్రభా, మా మనసులు యావత్తు మీకు నేను అప్పగించబడుతూ మీ మాటకు లోబడుతూ భయభక్తులు కలిగి జీవిస్తూ మా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ బ్రతుకుడు సహాయం చేయమని. అంత మాత్రమే కాదు కానీ ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మానవుడు మీ మహిమార్థమే జీవించడానికి మానవుడిగా మమ్మల్ని పుట్టించాలని విశ్వసిస్తూ ఆ కార్యకలాపాలు ఎందుకు ముందుకు సాగుతూ మీ మహిమార్థంగా మేము జీవించడానికి సహాయం చేయమని, ప్రత్యేకించి మమ్మల్ని అందరినీ ప్రభా మీ చేపట్టి నడిపించమని కోరుచు. అలాగే ప్రభా ఈ లోకంలో జీవించినంత కాలం నెమ్మదిగాను సమాధానంగా బ్రతుకుడు సహాయం చేయమని, ఈ లోకంలో అనేక వ్యాధులు ప్రబలతో ప్రభా భయాందోళనకు గురి చేస్తున్న ప్రతి బిడ్డని ప్రభా బలపరచని కృప చూపించండి. వ్యాధిగ్రస్తులకి విడుదల కలుగు చేసి స్వస్థత ఇచ్చి నీ ఉన్నంత కాలం నెమ్మదిగా బ్రతుకుతాము అన్న ఆలోచన కలుగు చేసి మీ మాటకు లోబడుతూ ఈ లోక యాత్ర జీవితాన్ని సుఖాంతం చేసుకుంటూ సహాయం చేయమని, మీ పిలుపు వచ్చే వరకునైనా మేమునైనా మీకు నమ్మకంగాను సమాధానంగాను మీకు ఇష్టలుగాను బ్రతికే కృప దయచేయమని, ప్రత్యేకించి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకును కూడి ఉంచిన మనకందరికను లైవ్లో చూస్తున్న బిడ్డలకును ఆయన సన్నిధితో అడుగా ఉంచి ఈ లోక యాత్రా జీవితాన్ని సుఖాంతము చేసుకొని రాబో దినాల్లో తండ్రి కూడా పార్శ్వమును యుగ యుగమున సంతోషిస్తూ ఆనందించే కృప మనకందరికీ కలుగు చేయనుగాక.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన